ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయం చదువుకుందాము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది యుండిరి. పెరెచు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడు నగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయ్యుండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. నాలుగవ నెలను యోవాబు సహోదరుడైన అషాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగములో చేరిన వారు 24,000 మంది. ఐదవ నెలను ఇశ్రాయేలీయుడైన షమ్మోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఆరవ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతి వారును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షెఫట్యా షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఒమ్రి ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను. ఓబద్యా కుమారుడైన ఇష్మయి జెబూలూనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన
యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహషీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదికి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్నువారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిల్వ చేయు కొట్ల మీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదెరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. గెదెరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద షెఫేలా ప్రదేశమున నుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదెరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయలోని పశువుల మీద అద్గయి కుమారుడైన షాఫాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయై ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యెహోవా రాజు యొక్క సేవకు అధిపతిగా నియమింపబడిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.